మన భూమి మీద కంటికి కనిపించినంత చిన్నగా ఉంటూనే చాలా శక్తివంతమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అసలు ఎలా కనుక్కున్నారో తెలుసా? ఆ అద్భుతమైన కథేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది క్రీస్తు శకం 752లో రాసిన ఒక కవిత. ఇందులో ఒక వింతైన మొక్కల జబ్బు గురించి రాశారు. అంటే ఏంటో తెలుసా? ఆ ఆకుల రంగు ఎందుకో పసుపుపచ్చగా మారిపోతోందని. ఈ చిన్న పద్యంలో దాగున్న ఆ రహస్యాన్ని ఛేదించడానికి సైంటిస్టులకు 1000 సంవత్సరాలకు పైనే పట్టింది. నమ్మగలరా? అసలు కంటికి కనిపించకుండా, జీవశాస్త్ర నియమాల్ని కూడా లెక్కచేయకుండా ఉన్న ఆ కారకమేంటి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెట్టాక అదొక పెద్ద సైంటిఫిక్ డిటెక్టివ్ స్టోరీలా మారిపోయింది. సరే, మన కథ మొదలయ్యేది 19వ శతాబ్దం చివర్లో. అప్పట్లో యూరోప్లో పొగాకు పంటలు విపరీతంగా దెబ్బతింటున్నాయి. ఒక భయంకరమైన వ్యాధి ఆ పంటల్ని నాశనం చేస్తోంది. అప్పుడు అడాల్ఫ్ మేయర్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ వచ్చారు. ఆయనేం చేశారంటే, జబ్బున్న మొక్కల నుండి రసం తీసి ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు పూశారు. అంతే, వాటికి కూడా జబ్బు సోకింది. అంటే ఇది అంటువ్యాధి అనేదే ప్రూవ్ చేశారు. కానీ అసలీ జబ్బుకు కారణమైన ఆ సూక్ష్మజీవి ఏంటో మాత్రం ఆయన కనిపెట్టలేకపోయారు. అయితే ఈ పరిశోధనలో ఒక కొత్త టెక్నాలజీ వల్ల కథ మొత్తం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇదే ఆ టెక్నాలజీ, ఛాంబర్లాండ్ పాశ్చర్ ఫిల్టర్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పింగాణి ఫిల్టర్ అన్నమాట. దీనికున్న రంధ్రాలు ఎంత చిన్నవి అంటే అప్పటికి తెలిసిన ఎలాంటి బ్యాక్టీరియానైనా సరే ఇది ఆపేస్తుంది. ఒక్క బ్యాక్టీరియా కూడా దీన్నుంచి బయటికి వెళ్లలేదు. సరిగ్గా అప్పుడే 1892లో డిమిట్రీ ఇవానోవ్స్కీ అనే రష్యన్ శాస్త్రవేత్త ఈ ఫిల్టర్తో ఒక ప్రయోగం చేశారు. ఆయన ఉద్దేశమేంటంటే, ఆ పొగాకు మొక్కల జబ్బుకు కారణమైన బ్యాక్టీరియాని ఈ ఫిల్టర్తో పట్టుకోవాలని. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, ముందుగా జబ్బున్న ఆకులను నలిపి రసం తీశారు. ఆ రసాన్ని బ్యాక్టీరియాని ఆపేసే ఆ ఛాంబర్లాండ్ ఫిల్టర్ గుండా పంపారు. ఇప్పుడు వచ్చిన ఆ క్లీన్ రసాన్ని ఆరోగ్యంగా ఉన్న మొక్కకు పూశారు. కాని ఏమైందో తెలుసా? ఆ మొక్కకు కూడా జబ్బొచ్చేసింది. అంటే ఆ జబ్బుకు కారణమైనది ఏదో ఫిల్టర్ గుండా కూడా దూసుకుపోయింది. అప్పటికి తెలిసిన ఏ బ్యాక్టీరియా కన్నా అది చాలా చాలా చిన్నదని ప్రూవ్ అయింది. నిజంగా షాకింగ్ రిజల్ట్ కదా! సో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఫిల్టర్లో కూడా ఆగని ఈ కొత్త కారకానికి ఏం పేరు పెట్టాలి? దీన్ని ఎలా వర్గీకరించాలి? 1898లో మార్టినస్ బెయిజరింక్ అనే డచ్ సైంటిస్ట్ ఇవానోవ్స్కీ చేసిన ప్రయోగాలనే మళ్లీ చేసి ఇది ఖచ్చితంగా ఒక కొత్త రకమైన అంటువ్యాధి కారకం అని నిర్ధారించారు. దానికి వైరస్ అని పేరు పెట్టారు. లాటిన్లో వైరస్ అంటే విషం అని అర్థం. ఒక్కసారి వైరస్ అనే పదం వచ్చాక ఆవిష్కరణలు ఇంకా వేగవంతమయ్యాయి. చూడండి, 1892లో ఇవానోవ్స్కీ మొక్కల్లో దీన్ని కనుగొంటే 1898లో బేజరింక్ దానికి వైరస్ అని పేరు పెట్టారు. అదే సంవత్సరంలో లోఫ్లర్ ఇంకా ఫ్రోష్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు జంతువుల్లో కూడా ఇలాంటిదే ఒక వైరస్ని కనుగొన్నారు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అన్నమాట. ఇక 1915-17 మధ్యలో అయితే ఏకంగా బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్లను కూడా కనుగొన్నారు. అంటే ఈ అదృశ్య శత్రువులు మొక్కలు, జంతువులు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఉన్నాయన్నమాట. సరే, వైరస్ల గురించి సైంటిస్టులు మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు అనుకుంటున్న టైంలోనే అసలిది జీవా లేక నిర్జీవా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఒక పెద్ద ఆవిష్కరణ జరిగింది. 1935లో వెండెల్ స్టాన్లీ అనే సైంటిస్ట్ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆయన టొబాకో మొజాయిక్ వైరస్ని స్ఫటికీకరించారు. అంటే క్రిస్టల్స్ లాగా మార్చారన్నమాట. ఆలోచించండి, అప్పటిదాకా ఉప్పు, చక్కెర, ఖనిజాల లాంటి నిర్జీవ వస్తువులనే అలా స్ఫటికాలుగా మార్చగలరు అనుకునేవాళ్లు. కాని ఒక జీవిలా ప్రవర్తించే వైరస్ని ఇలా చెయ్యడంతో మొత్తం సైంటిఫిక్ ప్రపంచం షాక్ అయింది. ఈ ఒక్క సంఘటన వైరస్ల మీద ఉన్న అతిపెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది. అసలు ఈ వైరస్లు జీవులా లేక నిర్జీవులా? ఇది నిజంగా ఒక పెద్ద చర్చ. ఎందుకంటే వైరస్లను జీవులు అనడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో మనలాగే జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. అవి ఒక జీవి కణంలోకి వెళ్ళాక వాటి సంఖ్యను పెంచుకోగలవు. కానీ వాటిని నిర్జీవులు అనడానికి కూడా బలమైన కారణాలున్నాయి. వాటిని స్ఫటికాలుగా మార్చొచ్చు. వాటికంటూ స్వంతంగా జీవక్రియలు జరుపుకునే వ్యవస్థ ఏదీ లేదు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అవి ఒక రాయిలాగే పడి ఉంటాయి. అయితే అసలు వైరస్ అంటే ఏంటి?
సింపుల్గా చెప్పాలంటే అదొక కణం కూడా లేని అతి చిన్న కణం. దానిలో రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి జెనెటిక్ మెటీరియల్, రెండు దాన్ని కప్పి ఉంచే ఒక ప్రోటీన్ కోడ్. దీన్ని క్యాప్సిడ్ అంటారు. అది బ్రతకాలన్నా దాని సంఖ్యను పెంచుకోవాలన్నా దానికి ఖచ్చితంగా ఇంకొక జీవి కణం కావాలి. అందుకే దీన్ని నిర్బంధ అంతఃకణ పరాన్నజీవి అంటారు. సైజులో ఇవి చాలా చిన్నవి, కేవలం 20 నుండి 300 నానోమీటర్ల మధ్య ఉంటాయి. సరే, ఈ చిన్న బయోలాజికల్ పైరెట్స్ చాలా ముఖ్యమైనవి అని అర్థమైంది. కాని వీటివల్ల మన ప్రపంచానికి మంచా చెడ్డా? సమాధానమంత సులభం కాదు. ఎందుకంటే వాటిలో 2 కోణాలున్నాయి. ఒకవైపు చెడు చూస్తే స్వైన్ ఫ్లూ లాంటివి మనుషులకు, ఫుట్ అండ్ మౌత్ లాంటివి జంతువులకు, టొబాకో మొజాయిక్ లాంటివి మొక్కలకు, ఇలా ఎన్నో భయంకరమైన వ్యాధులకు ఇవే కారణం. మరోవైపు మంచి కూడా ఉంది. వ్యాక్సిన్లు తయారు చేయడానికి, క్యాన్సర్ థెరపీలో, ఇంకా ఫేస్ థెరపీ లాంటి ఆధునిక వైద్య చికిత్సల్లో వీటినిప్పుడు శక్తివంతమైన సాధనాలుగా వాడుతున్నారు. ఒకవైపు ప్రాణాలు తీసే వ్యాధులను సృష్టిస్తూనే మరోవైపు ప్రాణాలు కాపాడే వైద్యానికి సాధనాలుగా మారుతూ ఇలా 2 విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ వైరస్లు బహుశా భూమి మీద జీవ పరిణామానికి అసలైన చోదక శక్తులేమో. మన గ్రహం మీద ఈ చిన్న ఏజెంట్లు పోషిస్తున్న ఈ లోతైన వైరుధ్యమైన పాత్ర గురించి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.